హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బై నాయుడు. ఈరోజు మేము క్యాబేజీ నారు వేస్తున్నారు. ఫస్ట్ టైం మేము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఎప్పుడు క్యాబేజీ అయితే వేయలేదు. మేము ఎప్పుడు వేసినా అలసందలు, బీరకాయలు, వంకాయలు, టమాటాలు, బెండకాయలు, సొరకాయలు అవి మాత్రమే వేస్తాము. నాకు ఇష్టం అని చెప్పి కాకరకాయలు వేస్తారు, అది కూడా చాలా కొంచెమే. నేను ఒక్కదాన్నే తింటాను. మా ఇంట్లో ఎవరికి కాకరకాయ అంటే ఇష్టం ఉండదు, ఎందుకంటే చేదుగా ఉంటుందని అంటారు. ఇంక ఈ క్యాబేజీ నారు కూడా మా అన్నయ్య అంటే మా వదిన వాళ్ళ హస్బెండ్ పాలకొండ వెళ్ళారనమాట. వాళ్ళకి షాప్ ఉంది. సో అక్కడ నుంచి వాళ్ళు చీపుర్లు అన్నీ తీసుకొచ్చుకుంటారు. సో అలా వెళ్ళినప్పుడు అక్కడ నారు చాలా బాగుంది, తీసుకురమ్మంటారా అని చెప్పి ఇంకా మా హస్బెండ్కి అడిగితే ఇంకా మా అన్నయ్య క్యాబేజీ అండ్ ఇంకా వంగనారు తీసుకొచ్చారు ఆ రోజు. ఇంకా మేము ఉల్లినారు వేసాం కదా, అక్కడ ఆ ముందుకి కొంచెం ప్లేస్ ఉంటే ఆ ప్లేస్లో వేస్తున్నాము. ఇంకా మా మూడో వదినకి కూడా విజయవాడ నుంచి వచ్చారనమాట. వస్తే ఇంకా వాళ్ళ తమ్ముడు వేస్తుంటే ఆవిడ ఇలా కాదురా, అలా కాదురా, ఇలా వేయరా, అలా వేయరా అని చెప్పి వాళ్ళ తమ్ముడికి చెప్తూ ఉంటే వాళ్ళ తమ్ముడేమో నాకు తెలుసులే అక్క అంటూ ఇద్దరు జోక్స్ వేసుకుంటూ మా అన్నయ్య తీసుకొచ్చిన క్యాబేజీ నారంతా వేశారనమాట. ఆ కొంచెం ప్లేసే కానీ చాలా ఎక్కువ తీసుకొచ్చారు. ఎలా వేస్తారు అంత చిన్న ప్లేస్లో, ఎలా సెట్ చేస్తారా అని నేను చూస్తూ ఉంటే వాళ్ళ అక్క ఒక్కొక్కటి వాళ్ళ తమ్ముడికి పెట్టిస్తూ ఉన్నారు. వాళ్ళ తమ్ముడేమో ఇంకా అదక్క ఇదక్క అలా అక్క ఇలా అక్క అంటూ ఏవో మాట్లాడుకుంటూ తమ్ముడు అక్క చక్కగా క్యాబేజీ నారంతా చేసేసారనమాట. ఇక్కడున్న ఈ వదిన మూడో వదిన విజయవాడలో ఉంటారు. వదినకి సమ్ హెల్త్ ఇష్యూ వల్ల వదిన ఇంకా ఇక్కడికి వచ్చారనమాట. వచ్చి మా బావగారు వాళ్ళ ఇంట్లో ఉండి మా అమ్మాయిని మా అబ్బాయిని చూసి వెళ్దాం పలకరించేసి ఇంకా నెక్స్ట్ డే ఇంకా వాళ్ళ ఊరు వెళ్ళిపోతున్నారు. సో ఇంకా అలా వచ్చేసరికి మేము ఇక్కడ ఉండి వేస్తున్నాము. ఇంకా ఆవిడకి పాపం హెల్త్ బాగోపోయినా సరే మేము ఉన్న దగ్గరికి వచ్చి మాతోటి కూర్చొని వాళ్ళ తమ్ముడితోటి ఆవిడ కష్ట సుఖాలన్నీ చెప్పుకొని ఇంకా వాళ్ళ తమ్ముడితోని ఉల్లినారు కాదు క్యాబేజీ నార అంతా వేసినంత వరకు ఉండి ఇంకా ముచ్చట్లు చెప్పుకొని ఇంకా మా వదిన సాయంత్రం మా పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడి ఇంకా వెళ్ళిపోయారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది చిక్కుడుకాయలు అనమాట. ఇటు సైడ్ అలసందలు అంటారండి. అవి సన్నగా పొడుగ్గా బాగుంటాయి. ఈసారి ఎప్పుడైనా అవి ఇంకా చాలా చిన్న మొక్కలే, పెద్దవైన తర్వాత వాటికి వస్తాయి కదా చిక్కుడుకాయలు, అప్పుడు మీకు చూపిస్తాను. చిక్కుడుకాయలు అంటే పందిరి చిక్కుళ్ళు అంటారు కదా, సంక్రాంతి అప్పుడు వస్తాయి. అవి కాదు, ఇవి సన్నగా పొడుగ్గా అందులో సీడ్స్ అలసందలా ఉంటాయి. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మా పంట సక్సెస్ఫుల్గా అవ్వాలని బ్లెస్ చేయండి.